వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఎన్ని లవ్ స్టోరీలు, ఫ్యామిలీ స్టోరీలు చేసినా కమర్షియల్ యాక్షన్ మూవీస్ కి ఉండే రీచ్, క్రేజే వేరు. అందుకే వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు హీరోలు. యాక్షన్ అంటే అలా ఇలా కాదు, ఒక్కో ఎపిసోడ్కే కోట్లకు కోట్లు కుమ్మరిస్తూ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ని చూపించబోతున్నారు. వార్ 2 నుంచి స్టార్ట్ చేసి రాబోయే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఇండియన్ సినిమా యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. వరుస పెట్టి పాన్ వరల్డ్ రేంజ్ లో యాక్షన్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. స్టోరీ సంగతి పక్కన పెట్టి బిగ్ స్క్రీన్ మీద యాక్షన్ బ్లాక్లు చూడటానికి ఆడియన్స్ వెళ్లేంతగా యాక్షన్ మూవీస్ చేస్తున్నారు హీరోలు. ఇక స్టార్ హీరోల సంగతి చెప్పక్కర్లేదు. ఓ రేంజ్ హాలీవుడ్ సినిమాకి ఏ మాత్రం తగ్గకుండా యాక్షన్ చేస్తున్నారు మన వాళ్ళు. లేటెస్ట్ గా వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ చేసిన యాక్షన్ కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ స్టైలిష్ యాక్షన్ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ యాక్షన్ తో తెరకెక్కుతున్న వార్ 2లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సీన్స్ ని హాలీవుడ్ స్టంట్స్ డైరెక్టర్ తెరకెక్కించారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. టీజర్ తోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ చూపించిన వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అయి ఎంతమంది యాక్షన్ లవర్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి. ఎన్టీఆర్ కి లాంగ్వేజ్ తో పనిలేదు, యాక్షన్ అంటే పవర్ఫుల్ గా చేసేస్తారు. వార్ 2లో ఆల్రెడీ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ చేస్తుంటే ప్రశాంత్ నీల్ తో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలో మాస్ యాక్షన్ చూపించబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ 1000 మందికి పైగా ఆర్టిస్టులతో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. అసలు ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ కి కొదవుండదు. దేవరాలో మాస్ వైలెన్స్ చూపించిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలో మరింత యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ టాపిక్ వచ్చిందంటే కేజీఎఫ్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఫాలోడ్ బై యష్ టాపిక్ రావాల్సిందే. అసలు యాక్షన్ మూవీస్ యష్ కంటే ఎవరైనా బాగా చేయగలరా? ఇంత స్టైలిష్ యాక్షన్ ని ఇప్పటి వరకు ఎవరైనా చేశారా అనే సెల్ఫ్ డౌట్స్ రేస్ చేసేలా యాక్షన్ చేశారు యష్. ఎందుకంటే ప్రస్తుతం యష్ చేస్తున్న టాక్సిక్ మూవీ అలాగే ఉండబోతోందంటున్నారు మేకర్స్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా రాబోతోంది. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ పాన్ ఇండియా వైడ్ యాక్షన్ లవర్స్ కి నెక్స్ట్ మార్చ్ లో ఫీస్ట్ ఇవ్వటం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఎన్ని జానర్స్ లో సినిమాలు వస్తున్నా యాక్షన్ సినిమాలకుండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలన్నా, బిగ్ కమర్షియల్ హిట్లు కొట్టాలన్నా యాక్షన్ మూవీస్ తోనే సాధ్యమవుతుందంటున్నారు హీరోలు. అందుకే వరుస పెట్టి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీస్ తో వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు, ఇప్పుడు చేస్తున్న ఓజీ ఒకెత్తు అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టంట్లు చేయడం చూశారు కానీ నెక్స్ట్ లెవెల్ యాక్షన్ చేయడం ఇప్పటి వరకు పెద్దగా చేయలేదు. అందుకే సుజిత్ పవన్ కళ్యాణ్ ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ హీరోగా చూపించబోతున్నారట. గ్యాంగ్స్టర్ గా పవన్ తో కంప్లీట్ యాక్షన్ చేపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో ఇప్పటికే ముంబైలో భారీ యాక్షన్ సీన్స్ చేసిన టీం బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేసి ఫ్యాన్స్ కి మంచి యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతోంది. టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న మరో యాక్షన్ మూవీ కింగ్డమ్. విజయ్ దేవరకొండ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ తో ఫుల్ యాక్షన్ చేస్తున్న సినిమా కింగ్డమ్. పీరియాడిక్ స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కి ఏ మాత్రం కొదవుండదని ఇప్పటికే విజయ్ హింట్ ఇచ్చేశారు. ఇప్పటి వరకు యూత్ ని అట్రాక్ట్ చేసిన విజయ్ కింగ్డమ్ తో కంప్లీట్ యాక్షన్ హీరోగా మారటం గ్యారంటీగా కనిపిస్తోంది. కింగ్డమ్ నుంచి రిలీజ్ అయిన టీజర్ లో ఇప్పటికే యాక్షన్ బ్లాగ్స్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. మరి సినిమాలో ఇంకే రేంజ్ యాక్షన్ ఉండబోతుందో అని వెయిట్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. నాని కంప్లీట్ యాక్షన్ హీరోగా టర్న్ అయిపోయారు. అందుకే వరుసపెట్టి యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. దసరా, సరిపోదా, శనివారం, హిట్ 3 ఇలా వరుసగా సాలిడ్ యాక్షన్ మూవీస్ చేసిన నాని ది పారడైజ్ లో యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తానంటున్నారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే ఏ రేంజ్ లో యాక్షన్ ఉంటుందో శాంపిల్ చూపించానని శ్రీకాంత్ ఓదెలా ఫుల్ లెంత్ యాక్షన్ మూవీకి రెడీ అవ్వమంటున్నారు. యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బాలీవుడ్. మామూలుగా సినిమాల్లో వచ్చే యాక్షన్ ఓకే, అయితే పని కట్టుకుని యాక్షన్ చూపించడం కోసమే యాక్షన్ మూవీస్ చేస్తున్నారు ఈ మధ్య బాలీవుడ్ లో. వార్ 2 లాంటి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు యాక్షన్ తో ఆడియన్స్ ని అదరగొట్టే టైగర్ ష్రాఫ్ హీరోగా భాగీ 4 సినిమా కూడా ఈ ఇయర్ రిలీజ్ లిస్ట్ లోనే ఉంది. లవ్ స్టోరీగా స్టార్ట్ అయిన భాగీ ఫ్రాంచైజ్ నుంచి రాబోతున్న 4th మూవీ భాగీ 4లో డార్క్ యాక్షన్ చూపించబోతున్నారు టైగర్. సంజయ్ దత్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఛాన్స్ రావాలే కానీ సాలిడ్ యాక్షన్ చేయడానికి రెడీ అని ప్రూవ్ చేస్తోంది ఆలియా భట్. ఇప్పటికే జిగరా మూవీలో అదిరిపోతున్న
అదిరిపోయే యాక్షన్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసిన ఆలియా యష్ రాజ్ స్పై యూనివర్సిటీలో భాగంగా వస్తున్న స్పై యాక్షన్ మూవీ ఆల్ఫాలో అంతకు మించిన యాక్షన్ కి రెడీ అవ్వబోతోంది. ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ మూవీ ఈ సంవత్సరం క్రిస్మస్ కి రిలీజ్ అవుతోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ మూవీస్ తో ఇండియా సినిమా యాక్షన్ లవర్స్ కి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. పెద్ద హీరోలు కొత్తదనం కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఫార్ములా బేస్డ్ సినిమాలు చేసే డైరెక్టర్లని, పాత కథల్ని పక్కన పెట్టి కథలతో ఎగ్జైట్ చేస్తున్న కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు. అలా స్టార్ హీరోల్ని ఇంప్రెస్ చేసి పెద్ద సినిమా ఛాన్సులు దక్కించుకున్న చిన్న డైరెక్టర్లు ఎవరు? యంగ్ డైరెక్టర్లని నమ్మి సినిమా ఛాన్సులు ఇచ్చిన స్టార్ హీరోలు ఎవరు? సినిమా ఇండస్ట్రీలో కొత్త కాంబినేషన్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకప్పుడు సేఫ్ సినిమాలు చేసే హీరోలు ఇప్పుడు కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోల్ని కూడా హ్యాండిల్ చేయని డైరెక్టర్స్ ఏకంగా స్టార్ హీరోస్ తో సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు సాంగ్ మేకింగ్ ఇంటెన్సిటీ చూసి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టార్ డైరెక్టర్ తీసినట్టు తీశారంటూ టాక్ నడుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చిన్న డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు చిన్న హీరోలతో సినిమాలు చేసిన జ్యోతి కృష్ణ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ మరో చిన్న డైరెక్టర్ సుజిత్ కి కూడా ఛాన్స్ ఇచ్చారు. సుజిత్ ఇప్పటి వరకు జస్ట్ 2 సినిమాలు చేశాడు. ప్రభాస్ తో సాహో మూవీ చేసినా అది ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. అయినా సరే పవర్ స్టార్ మాత్రం సుజిత్ ని నమ్మి చిన్న డైరెక్టర్ అయినా ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఓజీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ బాక్సాఫీస్ రికార్డ్స్ తో హిస్టరీని క్రియేట్ చేసిన హీరో చిన్న డైరెక్టర్ అయిన మారుతికి ఛాన్స్ ఇచ్చారు. మారుతి ఇప్పటి వరకు పెద్ద హీరోల్ని హ్యాండిల్ చేయలేదు. అసలు ప్రాపర్ కమర్షియల్ మూవీయే చేయలేదు. అయినా సరే మారుతితో రాజాసాబ్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. హర్రర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఇప్పటికే బాగా డిలే అయినా అవుట్కమ్ బాగుంటుందని భరోసా ఇస్తున్నారు మారుతి. మరి ఈ స్టార్ హీరో చిన్న డైరెక్టర్ కాంబినేషన్ థియేటర్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూడాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిన్న డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చారు. జస్ట్ ఉప్పిన అనే ఒకే ఒక్క సినిమా చేసిన బుచ్చిబాబుతో పెద్ద మూవీ చేస్తున్నారు చరణ్. బుచ్చిబాబు కూడా చరణ్ కోసం 3 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసిన తర్వాత సేఫ్ డైరెక్టర్స్ తో కాకుండా చిన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడంతో పెద్ద సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సీనియర్లు జూనియర్లని తేడా లేకుండా స్టార్ హీరోలు చిన్న డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవే ఈ విషయంలో ముందున్నారు. వరుస పెట్టి చిన్న డైరెక్టర్స్ తో సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వరుసగా చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. దసరా అనే ఒకే ఒక్క సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి సినిమా ఓకే చేసుకున్నారు. నాని ఇమేజ్ వేరు, మెగాస్టార్ ఇమేజ్ వేరు. అయినా సరే సబ్జెక్ట్ కొత్తగా ఉండడం, ఇప్పటి వరకు అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ చేయకపోవడంతో చిరంజీవి శ్రీకాంత్ ఓదెల మూవీ హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా కంటే ముందే చిరంజీవి వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమా చేసిన కొత్త డైరెక్టర్ వశిష్ఠకి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరణి అప్పచెప్పారు. బ్లాక్ బస్టర్ మూవీస్ ఈ మధ్యకాలంలో లేకపోయినా పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కూడా మినిమం గ్యారంటీ ఉన్న డైరెక్టర్స్ తో కాకుండా చిన్న డైరెక్టర్స్ కే ఛాన్స్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ చిన్న డైరెక్టర్లవే. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో త్వరలో రిలీజ్ అవుతున్న కింగ్డమ్, రాహుల్ సాంకృత్యంతో పాటు ఒకే ఒక సినిమా డైరెక్ట్ చేసిన రవికిరణ్ కోలా, ఇలా 3 సినిమాలు చిన్న డైరెక్టర్స్ తోనే చేస్తున్నారు విజయ్ దేవరకొండ. లేటెస్ట్ గా తమిళ్ స్టార్ హీరో సూర్య వెంకీ అట్లూరితో సినిమా మొదలు పెట్టేశారు. అసలు వెంకీ అట్లూరి ఇప్పటి వరకు స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేసిందే లేదు. వరుణ్ తేజ్, ధనుష్, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోస్ తో సినిమా చేసిన స్టార్ హీరో సూర్య అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేస్తారన్న నమ్మకంతోనే స్టార్ హీరో సూర్య చిన్న డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరికి ఛాన్స్ ఇచ్చారు. I have to start with Allu Arvind Garu. So the whole journey started with Allu Arvind Garu. So with his blessings, you've been waiting for this announcement. We are associating with Sitara Entertainment Vamsi Garu and my dear brother Venki here. This will be my next. So as you all been asking, after a long time, with beautiful association and beautiful talent here, we'll be doing my next Tamil film will be with dear Venki, and I'll be shooting a lot. I'll be spending a lot of time here in beautiful Hyderabad. From May onwards, we start our next. We need all your love. We need all your blessings. సూర్య అంటే ఎప్పుడూ ప్రయోగాలకి రెడీగా ఉండే హీరో కాబట్టి చిన్న డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినా ఓకే. బట్ హిట్ డైరెక్టర్ గా పెట్టుకుని మాస్ కమర్షియల్ మూవీస్ చేసే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది.
రజనీకాంత్ తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. వివేక్ నానితో 2 సినిమాలు, శ్రీవిష్ణుతో 2 సినిమాలు చేశారు. అయితే మైత్రి దగ్గర రజనీకాంత్ డేట్స్ ఉండడంతో చిన్న డైరెక్టర్ అయిన వివేక్ తో సంథింగ్ డిఫరెంట్ మూవీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రజనీ ప్రస్తుతం కూలీ, జైలర్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలా స్టార్ హీరోలు చిన్న డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వడంతో ఆ సినిమాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.